మా యొక్క యూట్యూబ్ ఛానల్ కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం విజయవంతంగా అందరికీ క్షేమంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు, కార్మికులు, కర్షకులు వారి యొక్క పనులలో విజయం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు నీటి ఎద్దడి లేకుండా మంచి పంటలు పండి ఈ దేశానికి అన్నం పెట్టేటి రైతన్నల్లో ముఖంలో వెలుగు నిండేలాగా ఉండాలని, కార్మికులలో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వారి యొక్క పరిశ్రమల్లో మంచి లాభాలు వచ్చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క దేశానికే వెన్నుముకగా ఉండేటువంటి రైతన్న, కార్మికన్న క్షేమంగా ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క దేశానికి అందరికీ సంతోషంగా ఉండేటానికి కారకులైనటువంటి జవాన్లు బార్డర్లో ఉంటూ వారి యొక్క కుటుంబాలను వదిలిపెట్టేసి ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా సరిహద్దుల్లో ఉండి ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులకు, ప్రత్యేకంగా వారి కుటుంబాలకు భగవంతుడి ఈ సంవత్సరం చక్కటిగా చల్లని దీవెనలతో వారి కుటుంబాలను క్షేమంగా చూడాలని, ఈ సంవత్సరం రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేలాగా భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్మిక కర్షక భారతి ఇప్పటివరకు ఆదరించినటువంటి మీరు భవిష్యత్తులో ఇంతకు రెట్టింపుగా ఆదరించి కొత్తగా చూసేటువంటి వారు కూడా ఆదరణ పొంది మంచి వీడియోలు ఇవ్వడం కోసం సమాజానికి పనికొచ్చేటువంటి కార్మికులకు, కర్షకులకు, మేధావులకు పనికొచ్చేటువంటి వీడియోలను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మా యొక్క ఛానల్ను ఆదరించవలసిందిగా కోరుతూ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి నూతన ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటున్న మీ వీరమనేని రవీంద్రరావు, కార్మిక కర్షక భారతి. ఈ సంవత్సరం మత ఘర్షణ లేకుండా, రాజకీయ ద్వేషాలకు పోకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, ప్రజల కోసమే మేమున్నామనేటువంటి పద్ధతిలో మనం అందరం ఐక్యంగా ఉండేసి ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం, రైతుల యొక్క కష్టాలను కాపాడటం కోసం, రైతుల యొక్క సమస్యల పరిష్కారం చేయడం కోసం ఈ భగవంతుడు అందరికీ మంచి ప్రసాదించాలని, మంచి బుద్ధిని ప్రసాదించాలని, అదేవిధంగా ఈ యొక్క చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారందరికీ మంచి జరగాలని కోరుతూ ఈ భరతమాత బిడ్డలుగా మనమంతా క్షేమంగా ఉండాలని కోరుతూ మీ రవీంద్రరావు.